ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనం ఎవరి చేతైతే విసర్జింపబడ్డామో, ద్వేషింపబడ్డామో, తృణీకరింపబడ్డామో వారి ఎదుటట ప్రభు మనలను శాశ్వత శోభాతిశయముగా మారుస్తున్నానని, అలాగనే బహుతరాలకి మనము ఒక సంతోష కారణముగా ఉంటామని ప్రభు సెలవిస్తూ ఉన్నాడండి. ఆలోచించండి, మనల్ని సంతోష కారణముగా చేస్తాడంట మన దేవుడు. హల్లెలూయా. మనలను మా బహుతరాలకి, అంటే రాబోతున్నటువంటి అనేకమైన తరాలు చెప్పుకునే రీతిగా చూడండి. దావీదు ఇజ్రాయేలు మీద రాజుగా ఉంటున్నప్పుడు దావీదును గురించి నా దేవుని బిడ్డలారా చరిత్ర చెప్తుంది. దావీదును గురించి జనులు సాక్ష్యం ఇస్తున్నారు. అంటే తన యొక్క తరానికి, బహుతరములకు కూడా అతను నా దేవుని బిడ్డలారా ఒక మూల పురుషుడుగా ఉంటున్నాడు. అంతేకాదండి, మరి ఇజ్రాయేలు ప్రజలకు మూల పురుషుడిగా అబ్రహామును దేవుడు లేవనెత్తాడు. ఆ రీతిగా ప్రభు మనలను కూడా బహుతరాలు అంటే నీలో నుంచి వస్తున్నటువంటి నీ తరానికి కూడా నీవే ఒక ఆశీర్వాద కారణముగా, ఒక సంతోష కారణముగా మార్చబడతావు. హల్లెలూయా. అంటే నీ ద్వారా నీ యొక్క తరానికి ఒక సంతోషము కలుగునట్లుగా ప్రభు నిన్ను చేస్తాడంట. ఎంత గొప్ప విషయం అండి. మన ద్వారా ఒక శాపము కాదు, కానీ మన ద్వారా ఒక సంతోషమైన జీవితం మన పిల్లల మీదుగా ప్రభు ఉంచుతానని యొక్క వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడండి. కనుక ఆ రీతిగా ప్రభు మనలను బట్టి, మన కుటుంబాలను, మన పిల్లలను, వారి భవిష్యత్తును ప్రభు సంతోషముగా ఉంచునట్లుగా, ఆశీర్వాదకరంగా ఉంచునట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలం మందు నాయన మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక ప్రభా, అయాన తండ్రినైనా మమ్మల్ని అనేకమైనటువంటి తరాలకి, బహుతరాలకి సంతోష కారణముగా చేసేదను అని సెలవిచ్చిన దైవానికి స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి, దీవించి, కృపనించి నడిపించమని ప్రభాని చేతికి అప్పగిస్తూ యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.